ఈ వీడియోలో ప్రధానంగా ఇంగ్లీష్లో ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏమిటనే టాపిక్ని తీసుకున్నాము. ఇందులో ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏమిటి, వెర్బ్ 1 అంటే బేస్ వెర్బ్కి ఐఎన్జి ఇంగ్ రాస్తే దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటారు. ఉదాహరణకి గో ప్లస్ ఇంగ్ గోయింగ్, హీ ఈజ్ ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, ఐ ఆమ్ డ్రింక్ ప్లస్ ఇంగ్ డ్రింకింగ్. స్ట్రక్చర్ని ఒకసారి బోర్డు వైపు చూడండి. స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్రజెంట్ టెన్స్ యామ్ ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. ఉపయోగాలు. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ వల్ల ఉపయోగాలు ఏంటి? నంబర్ 1, ఒక పనిని చేస్తూ ఉన్న సమయాన్ని తెలుపుతుంది. కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడు రాముడు అన్నం తింటూ ఉన్నాడు, దాన్ని కంటిన్యూస్ ఉంటాం. రామ ఈజ్ ఈటింగ్ ఫుడ్. రెండోది, ప్లాన్గా పనిని చేసేటప్పుడు, అంటే ముందుగా ప్లాన్ ఉంటుంది, దాని ప్రకారంగా ఉన్నప్పుడు ప్లాన్ ప్రకారంగా వాడేటప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి సీఎం ఈజ్ విజిటింగ్ తిరుపతి టుమారో. టుమారో అనేది ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ సంబంధించినటువంటి వేర్బ్ అయినప్పటికీ ఇక్కడ ఈజ్ విజిటింగ్ అనేది స్ట్రక్చర్ ఉపయోగించారు. 3, నియర్ ఫ్యూచర్కి, ఉదాహరణకి ఐ ఆమ్ గోయింగ్ టు టీచ్ ద లెసన్ నౌ. జస్ట్ ఫ్యూచర్, నాట్ నియర్ ఫ్యూచర్. 4వది రన్నింగ్ కామెంటరీ, కొరగొడ్డు దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత జిరన్స్ అంటాం. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్. స్మోక్ ప్లస్ ఇంగ్, స్మోకింగ్ అనేది సబ్జెక్ట్కి మొదట రాస్తారు. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్. స్టాప్ రైటింగ్, ఇలాంటి వాటికి కూడా జిరన్స్ అంటాం. జిరన్స్, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్. జిరన్స్ని రాసేటప్పుడు కూడా ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ దాన్ని ఉపయోగిస్తారు. దీన్ని విద్యార్థులు అర్థం చేసుకొని స్టడీ చేసి పరీక్షల్లో వెర్బ్ ఫామ్స్ని రైట్ వెర్బ్ అంటారు. రెండోది ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు మనం సందర్భాన్ని బట్టి సెంటెన్స్ని అవగాహన చేసుకోవాలి. కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్ అనే అంశాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పాను. వన్స్ అగైన్ ఐ రిపీట్, గో ప్లస్ బేస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ గోయింగ్, ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, డ్రింక్ ప్లస్ ఇంగ్ డ్రింకింగ్. దాని ముందర సబ్జెక్ట్ పెడితే హీ అయితే సబ్జెక్ట్ అయితే ఈజ్ ఉండాలి, ఐ సబ్జెక్ట్ అయితే యామ్ ఉంటుంది. కంపల్సరీగా ఈజ్ యామ్లు ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. వాజ్ రాయకూడదు, వాజ్ రాస్తే పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఛానల్ని టీమ్ ఆల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్ 9505974666 అనే నంబర్కి ఫోన్ చేసైనా మీరు ఆన్లైన్లో ఫోన్ ద్వారా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఈ లెసన్ని జాగ్రత్తగా విద్యార్థులు ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. డైలీ ఇంగ్లీష్ సంబంధించి కంపల్సరీగా ఒక వీడియో రిలీజ్ అవుతుంది, 1-2 వీడియోలు. ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి గ్రామర్ సంబంధించి. తర్వాత 10th క్లాస్ పోయిట్రీ ఉన్నాయి, అవి నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం. 10th క్లాస్ పోయిట్రీ మీకు సబ్జెక్టు పోయిట్రీ కానివ్వండి, లెసన్స్ కానివ్వండి, ఏవైనా క్లారిఫికేషన్ కావాలంటే 6th to 10th లేదా 5th to 10th ఇంటర్ అయినప్పుడు కూడా +2 కూడా సార్ పలానా లెసన్ మాకు అవసరం ఉంది, ఆ లెసన్ని మీరు ఆన్లైన్లో టీచ్ చేయండి అంటే నేను ఆన్లైన్లో ఆ లెసన్ని 2 days ముందుగా ఫోన్ చేస్తే
నీట్గా ప్రిపేర్ అయ్యి మీకు చాలా వివరంగా లెసన్ని అందిస్తాము. సినానిమ్స్, యాంటనిమ్స్, జనరల్ గ్రామర్ వీటి కొరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. రెండోది, ఇది పెయిడ్ ప్రమోటెడ్ ఛానల్. మంత్లీ 200 రూపీస్ మీరు పే చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సైన్స్, మ్యాథ్స్ బిట్స్ కూడా, ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఈ ఛానల్లో సప్లై చేద్దామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.